అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మొర్లిన్. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను భారతదేశంలో ఉన్న ఆవు పేడ శాసిస్తుందా? మన ఆవు పేడను గల్ఫ్ దేశాలు ఎందుకు కొంటున్నాయి? అంతర్జాతీయ మార్కెట్లో ఎందుకు అంత రేటు పలుకుతుంది? ఈ విషయాల్లోకి మనం వెళితే, పూర్వకాలంలో మన పెద్దలు వారి జీవన విధానం అంతా వారి పశువులపైన ప్రకృతిపైన ఆధారపడి జీవించేవారు. అందుకే వారి లైఫ్ స్టైల్ ఇప్పటి వారితో పోలిస్తే విభిన్నంగా ఉండేది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే వారు ఇల్లు పరిసరాలను ఆవు పేడతో అలికి శుభ్రం చేస్తూ, వాకిలిలో కళ్ళాపి వేస్తూ ముగ్గులు పెట్టేవారు. కానీ ఇప్పుడు అలకడం పోయి టైల్స్ వచ్చేసాయి, కళ్ళాపి పోయి సెల్ ఫోన్లు వచ్చేసాయి. ఏది ఏమైనా అప్పటి రోజుల్లో పెద్దలు ఉదయాన్నే లేచి టీ కాఫీలు త్రాగకుండా గెంజిలో మజ్జిగ వేసుకుని సద్దన్నం తినేవారు. అలాగే రసాయనాలు లేకుండా పంటలు పండించేవారు. ప్రతి ఒక్కరికి ఇంటిలో పెరడు ఉండేది. అందులో చిక్కుడుకాయలు, ఆనపకాయలు, పొట్లకాయలు, వంకాయలు, ఇలా ఎన్నో కూరగాయలను పండిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యంగా బ్రతికేవారు. నేడు మనిషి జీవన విధానం సమయంతో పరుగులు పెడుతూ, సమయాభావం వల్ల నోటిని కట్టేస్తూ, దొరికిన దానిని బొక్కేస్తూ, రకరకాల జబ్బులకు దొరికేస్తూ, జేబులకు చిల్లులు పెట్టేస్తూ బ్రతికేస్తున్నాడు. సరే, ఇంతకీ ఆవు పేడ గల్ఫ్ దేశాలు అన్నారు కదా, దాని మాట ఏంటి అంటే అక్కడికే వస్తున్నా. ఆవు పేడను ఒక్కొక్కరు ఒక్కో దానికి ఉపయోగిస్తారు. వాకిట్లో కల్లాపు చల్లడానికి, మరికొందరు పిడకలు వేసి వంటకు, ఇంకొందరు ఎరువుగానే ఉపయోగిస్తూ ఉంటారు. ఆవు పేడలో ఎన్నో బ్యాక్టీరియాలు నాశనం చేసే శక్తి ఉందని పూర్వం ఎక్కువగా కల్లాపులు చల్లేవారు. ప్రస్తుతం రోజుల్లో అయితే ఈ ఆవు పేడ లేదు, ఆవు పేడ కనీసం ఆ టచ్ చేసేవారు కూడా లేరు. ఎందుకో దాన్ని ఏదో ఓ పెద్ద బాంబులా చూసి భయపడతారు. ఇదేదో ప్రాణం తీసేసేదేమోనని కనీసం దాని వంక కూడా చూడరు, అసహించుకుంటూ ఉంటారు. మిగతా దేశాల్లో పోలిస్తే మన దేశంలో పేడ ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఆవును పవిత్రంగా భావించి పెంచుకుంటారు. ఇది గ్రామాల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పిడకలతో పాటు వంటలు చేస్తున్నారు. అయితే మన దేశంలో కంటే గల్ఫ్ దేశాల్లో పేడకు మంచి డిమాండ్ ఉంది. మన దేశం నుంచి ఆ దేశాలకు భారీ మొత్తంలో ఆవు పేడను గల్ఫ్ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఇండియాలో ఆవు పేడకు అంత డిమాండ్ లేదు, కానీ నిజానికి ఫ్రీగా లభ్యమవుతుంది. అయినా ఎవరూ ఉపయోగించరు. చాలామంది దీన్ని పిడకలుగా లేదా ఎరువులుగా చేసుకుంటూ ఉంటారు. కానీ గల్ఫ్ దేశాలు మాత్రం ఆవు పేడను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నాయి. దీనివల్ల ఆ దేశానికి భారీగా లాభం చేకూరుస్తుందట. భారీగా ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయట ఆవు పేడని. అందుకే మరి మన దేశంలో ఉపయోగపడిన ఆవు పేడ అసలు ఆ దేశంలో ఎలా ఉపయోగపడుతుంది? ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఇది ఎలా మెరుగుపరుస్తుంది? ఆవు పేడతో వారు ఏం చేస్తున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఖర్జూరం పండుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. మన ఇండియాకి కూడా అక్కడి నుంచే వస్తుంది. కానీ మనలా వారు అక్కడ రసాయనాలు వాడరు. మరి మన దేశంలో రసాయనాలు లేని పంటలు లేవు, పండ్లు అసలే లేవు. ఎందుకంటే రైతులు వాటికి బాగా అలవాటు పడిపోయారు. చీడపీడల కోసం సైతం సేంద్రీయ పద్ధతులను వీడి రసాయన పద్ధతులు బాటపట్టారు. అయితే గల్ఫ్ దేశాలు మాత్రం మన దేశంలో దొరికే ఆవు పేడను దిగుమతి చేసుకుని లాభాలు పండిస్తున్నారు. వీరు చేసే పని ఏంటి అంటే, ముందుగా పేడను ఎండబెడతారు. ఆ తర్వాత పల్వరైజ్ చేసి ఆ పేడను ఎరువుగా ఖర్జూరం చెట్లకు వేస్తున్నారట. దీనిపై అన్ని పరిశోధనలు చేసిన తర్వాతే ఆవు పేడను దిగుమతి చేసుకుంటున్నారు. ఆవు పేడ వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, ఈ విషయం మనకు తెలుసు. కానీ ఈ ఎరువు వల్ల ఖర్జూరం పండ్ల పరిమాణం కూడా పెరుగుతుందట. సాధారణంగా దిగుబడి కంటే ఎక్కువ దిగుబడి వస్తుందట. పేడను దిగుమతి చేసుకుంటున్నారు. అందుకే దీనివల్ల వారికి ఆశించిన లాభాల కంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయి. భారతదేశంలో రోజుకి సుమారుగా 300 మిలియన్ల పశువుల పేడను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి ద్వారా దాదాపు 30 మిలియన్ల టన్నుల పేడను ఉత్పత్తి అవుతుందట. దీన్ని ఎండబెట్టి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంది మన భారతదేశం. అయితే కొన్ని దేశాలు కూడా ఆవు పేడను ఇంధనం తయారు చేసుకోవడానికి వినియోగిస్తున్నారు. దీంతో ఆవులను కూడా మరింత పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆవు పేడ కిలో 30 రూపాయల నుంచి 50 రూపాయలు అంతర్జాతీయ మార్కెట్లో పలుకుతుంది. భవిష్యత్తులో దీని ధర ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే దేశంలో పశువులను కూడా పెంచడానికి ట్రై చేస్తున్నారు. ఏది ఏమైనా మన గోమాత భారతదేశాన్నే కాదు ఇతర దేశాలను కూడా శాసిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.